శ్రీమతే నమః. ఈ మధ్య కరుంగాళిమాల గురించి బాగా మనం వింటున్నాం కదా. ఈ కరుంగాళిమాల అంటే ఏంటి, ఇది ఎక్కడన్నా వాడుకలో ఉందా, అసలు ఇది నిజమా కాదా అని అంటే, ఒక నల్లని ఆకారంలో ఉంటుంది. అప్పుడు అందరూ కూడా ఫ్యాషన్గా వేసుకుంటున్నారు, కొంతమంది భక్తిగా వేసుకుంటున్నారు. కరుంగాళి కట్టె అంటారు దీన్ని తమిళ భాషలో. వెస్టర్న్ ఘాట్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. దీని సుబ్రహ్మణ్య స్వామికి యొక్క అధిపతిగా ఉన్నటువంటి కరుంగాళి చెక్క అంటారు అనమాట. ఇది 90 సంవత్సరాల వరకు అది మామూలు చెక్కగా ఉండి 90 నుంచి 140 సంవత్సరాల తర్వాత అది కరుంగాళిగా పరివర్తన అవుతుంది. ఈ మాలను చాలా పవిత్రమైనటువంటి మాల. దీనివల్ల నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. ఫస్ట్ శని ప్రీతి కలుగుతుంది ఈ యొక్క కరుంగాళి మాల ధరించడం వల్ల. ఇప్పుడు నేను వేసుకుంటున్న నా వీడియోస్ అన్నింటిలో చూస్తుంటారు కదా, ఈ కరుంగాళి మాల వేసుకోవడం వల్ల శని ప్రీతి అనేది కలుగుతుంది. మరి దీన్ని ఎవరెవరు వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోకూడదు, అసలు ఇందులో శక్తి ఎంత ఉంది అని అంటే, ఈ చెట్టుకున్నటువంటి దాంట్లో స్వతహాగా శక్తి ఉంటుంది. కానీ దీనిని 48 రోజులు పూజ చేసి, దీని జపానుష్ఠానాదులన్నీ కూడా చేసి, ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత అందించబడుతున్నదే ఒరిజినల్ కరుంగాళిమాల. ఈరోజు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. తుమ్మ చెక్క కూడా నల్ల పెయింట్ వేసి అమ్మేస్తున్నారు. ఆన్లైన్లో విపరీతంగా అమ్మేస్తున్నారు. అది వాళ్ళ యొక్క శానిటీని బట్టి ఉంటుంది. చెప్పండి, వాళ్ళు ఎక్కడ పూజ చేస్తున్నారంటే తెలియదు, ఎక్కడ ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారంటే జిరాక్స్ పెట్టి పంపించేస్తారు, తెలియదు. ఇలాంటి కరుంగాళిమాలను మంచి గురువుల్ని సంప్రదించి, మీ ఇంటి గురువు గారు, మీ ఇంటి వాళ్ళ దగ్గర అడిగి తెలిసి చేసుకొని పూజ చేసుకొని వేసుకుంటే దీని ఫలితం, లేదా దానివల్ల ఫలితమే ఉండదు. ఊరికే చెట్లు నుంచి తెచ్చారు, పూసలు అలా వేసేసుకున్నాం అన్నట్టు ఉంటుంది అంతే. మరి ఎవరు వేసుకోవాలి అని అంటే, శ్రద్ధాభక్తులతో ఉన్నవాళ్ళు, ఎవరెవరికి అయితే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కావాలనుకున్నారో, వ్యాపారంలో ఎదుగుదల కావాలి, లేదా నెగిటివిటీస్ అంతా పోవాలి, గ్రహ దోషాలన్నీ తొలగాలనుకున్న వాళ్ళు వేసుకోవాలి. మరి ఎవరు వేసుకోకూడదని ఒక లెక్క ఉందండి. దీన్ని వేసుకొని మధుమాంసాలు స్వీకరించకూడదు, ఫస్ట్ చావులకు వెళ్ళకూడదు, పడుకునేటప్పుడు ఖచ్చితంగా అయిపోయాలి. గర్భిణీ స్త్రీలు వేసుకోకూడదు. వై? బికాస్ అందులో ఉష్ణం అనేది పెరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకి ఒక కరుంగాళిమాల పనికిరాదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా చావులకు వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్పి అంటారు. ఇంకా ఈ యొక్క మాల వేసుకొని జపం కానీ చేశారనుకోండి, అంత పవర్, చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఇది. ఇలా మనం చేత్తో తీసుకొని ఇలా అనేటప్పటికీ మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి, మన శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఈవెన్ వాష్రూమ్ పోయేటప్పుడు కూడా దీన్ని పక్కన పెట్టేసి వెళ్ళాలి. అంటే మేము ఆఫీస్లో ఉంటాం కదా, బ్యాగ్లో పెట్టండి, మీ డెస్క్లో పెట్టండి. వాష్రూమ్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అది చూడాలి. మరి దీన్ని కుల వృత్తి వాళ్ళంతా చేస్తున్న వాళ్ళు వేసుకోవచ్చు. వృత్తి వేరు, వ్యవహారం వేరు. వృత్తికి వేసుకొని లోపల వేసుకొని చేయండి, మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానం చేసేసి రెగ్యులర్గా మార్చుకోండి. కలర్ పోతూ ఉంటుందండి. అంటే ఇది కొన్నప్పుడు నల్లగా ఉంది, తర్వాత ఒక రకమైన కలర్, వుడ్ కదండి, నీళ్ళలో నానబెడితే దాని యొక్క స్వభావం మారిపోతుంది కదా, నలుపు రంగుపోయి లాస్ట్కి ఒక రకమైనటువంటి బ్రౌనీ కలర్ వచ్చి విరిగిపోతాయి. పెద్ద లైఫ్ దీనికంతా గ్యారంటీ ఉండదు. ఈ చెక్కకంతా ల్యాబ్ టెస్ట్ చేయబడింది. ఇది ఒరిజినల్ కాదని తెలిపోతుంది. ఆ ల్యాబ్కి ఫోన్ చేయాలి, అంటే ఈ మాల ల్యాబ్ టెస్ట్ చేయబడిందా అని. ఎక్కడ పూజ జరిగిందో ఆ పూజ స్థలంకి విజిట్ అవ్వాలి. అంటే తమిళనాడులో ఒక దేవాలయంలో అమ్ముతున్నారు. అవునండి, ఆ దేవాలయంలో కూడా అమ్ముతున్నారు. కానీ ప్రపంచమంతా దొరుకుతుంది ఒక కరుంగాళి చెట్టు. మన ఆర్గనైజేషన్లో అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో దీని 48 రోజులు పూజ చేసి, సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం సంపుటి చేసి దీన్ని మనం అందిస్తున్నాం అనమాట. ఈ కరుంగాళి చెక్క సహజంగానే గాఢ నల్ల రంగులో ఉంటుంది కాబట్టి, ఈ రంగు కొంతమందికి శని మరియు రక్షణకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి కరుంగాళిమాల ఆధ్యాత్మికానికి విశిష్టతగా ఉన్నటువంటి పేరు. ఇంకా ఫ్యాషన్గా వేసుకోకూడదు వాళ్ళకి ఇంకొకటి ఉంది. ఈ ఫ్యాషన్గా అంతా వేసుకోకండి. దీన్ని వేసుకుంటే పవిత్రంగా ఉండండి, అయితే అనర్థాలు. ఇంకొకటి ఏమంటే, తుమ్మ చెక్కతో వేసుకొని మేము కొనుక్కున్నాం కానీ మాకేం కనబడట్లేదండి అని అంటే, డూప్లికేట్ కొనుక్కుంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటివి కొంచెం మీరు జాగ్రత్త పడితే ఈ కరుంగాళి ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విజయోస్తు.